నమస్తే. వీటీవీ ప్రైమ్‌కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అంటూ మీడియా కూడా పూర్తిగా వర్టికల్‌గా చీలిపోయిన పరిస్థితి. ఇది చంద్రబాబు నాయుడు గారు దీనికి కారకులని ఎందుకు అనాలంటే అందరికీ తెలిసినటువంటి అప్పటిదాకా కూడా మీడియా ఏదో అండర్ కరెంట్‌గా కొంత ప్రోగా ఉన్నా కూడా ఓవరాల్‌గా ఏంటంటే చాలా నిబద్ధతతో జర్నలిజం విలువలతో పనిచేసేది. ఎప్పుడైతే వైస్రాయ్ హోటల్ సంఘటన రామారావు గారిని పదవీచ్యుతుడిని చేయటం అనేటువంటి దానికి మీడియాని తనకు సంబంధించిన మీడియాను వాడుకోవటం, వాళ్ళకి కావాల్సినంత ఫేవర్స్ చేయటం, కావాల్సినంత ఫేవర్స్ ఈ రోజుకి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్టికల్ గా చీలిపోయి జనం కోసం కాకుండా వాళ్ళని విశ్వసించినటువంటి నాయకుల కోసం భజన చేసేటువంటి ఇది వాళ్ళు ఏదో పెద్ద హీరోల్లాగా పోజు కొడుతూ వాళ్ళు మాట్లాడుతుంటారు. అవసరమైనప్పుడు ఏంటంటే జర్నలిజం విలువల గురించి, ఎథిక్స్ గురించి, వాటి గురించి కూడా వీళ్ళు మాట్లాడటం అనేటువంటిది ఒక పెద్ద విడ్డూరం. అలాంటి విడ్డూరం అయినటువంటిదే ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటిది. అయితే ఇది అతి తెలివిగా ఏం చేశాడంటే ఒక ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారికి ఈ చంద్రబాబు నాయుడు గారి భజనకి సంబంధించినటువంటి ముందు వరుసలో ఉండేటువంటి మరో ఇద్దరికి వీళ్ళకి చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఒకప్పుడు అంతా కూడా అటు ఇటుగా ఉన్నా కూడా దీన్ని ఆధారంగా చేసుకుని ఒక చిన్న సంఘటన ఒకటి జరిగితే దాన్ని బేస్ చేసుకుని చిలవల పొలవలు సృష్టించి మోకాలికి బోడిగుంటికి ముడిపెట్టి దాన్ని ఒక రాజకీయ రచ్చగా మార్చడం కోసం తన తెలివినంతా ఉపయోగించి వాడాడు. అయితే ఇది ఏమైంది? పూర్తిగా చెప్పాలి అన్నట్టయితే బూమరాంగ్ అయింది. ఎవరి కళ్ళల్లో ఆనందం అంటే ఈ పరిభాష మనం వాడుతుంది కాదు, సాక్షాత్తు పట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం నువ్వు చేసావో నాకు తెలుసా సంగతి అని చెప్పాను. అంటే ఎవరివి ఆ కళ్ళు? ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఈ ప్రయత్నం చేశాడు? మరి ఆ కళ్ళు ఆనందించాయా, లేదు అంటే ఆగ్రహంతో ఇదైపోయాయా? నిప్పులైతే వర్షించలేదు కానీ ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. అంతేకాకుండా ఇంకొక గట్టి మాట కూడా అన్నాడు ఆయన. వ్యవస్థీకృత నేరగాళ్ళని ఎవరిని కూడా తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టనేమో, తెలంగాణని మేము జాగ్రత్తగా కాపాడుకుంటాం అంటూ తెలంగాణ బిడ్డగా కూడా ఆయన గట్టిగా గద్దించాడు ఆయనదైనటువంటి స్వరంలో. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరి వ్యవస్థీకృత నేరగాళ్ళు, ఆ తర్వాత ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం రాధాకృష్ణ రాశాడు. సరే ఏది రాసినా కూడా పరిస్థితి ఏమైందంటే ఒక చిన్న సంఘటన అది. నిజంగా అంటే జర్నలిజం ఆస్పెక్ట్ లో చెప్పాలి అంటే ఇవాళ భారతదేశంలో యావత్ ప్రపంచంలో కూడా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అవి డైరెక్ట్ గా ఆధారాలు అవన్నీ లేనప్పుడు ఏం చేస్తారంటే వాటిల్ని గాసిప్స్ కాలం అని చెప్పని, ప్రింట్ మీడియాలో అయితే గాసిప్స్ కాలం అని చెప్పని అనుకుంటున్నారని చెప్పని ఇలాంటివి వస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మీడియాలో ఇలాంటి కాలం ఉంటుంది. దానికి శాంక్టిటీ ఏమి ఉండదు. అదే విధంగా ఆఫ్ ద రికార్డ్ అనేటువంటిది ఒక గాసిప్ కాలము ఎన్టీవీలో ఉంది. అందులో రోజు ఏవో కొంతమంది మీద ఇండైరెక్ట్ గా మాట్లాడతారు. దాన్ని నిశ్చితంగా పరిశీలించి అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఏమైందంటే ఇదంతా ఒక ఫ్లో. 24 గంటల న్యూస్ ఛానల్ లేకపోతే డైలీ పేపర్ అంటే ఒక ఫ్లోలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అది నేను అనుకోవటం అయితే నాకున్నటువంటి అనుభవంతో ఉద్దేశపూర్వకంగా దాన్ని డిజైన్ చేసి అంటే చైర్మన్ స్థాయిలో, సిఇఓ స్థాయిలో డిజైన్ చేసి చేసినటువంటి చర్య అయితే కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో దాన్ని పాసింగ్ రిమార్క్ కింద, ఎందుకంటే రోజు నింపాలి వార్తల బోర్డు అని, అలా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత కూడా అదేం పెద్ద హడావిడి చేయాలి. ఎందుకు చేయలేదు అన్నట్లయితే దానికి వాళ్ళని డిజైన్ చేసి ప్లాన్ చేసినట్టయితే మేనేజ్మెంటే భయపడిపోయేది. నిజానికి మేనేజ్మెంట్ ఆ వార్తని దాని మీద పెద్దగా స్పందించాల. ఎవరైతే ఐఏఎస్ ఆఫీసరు స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ దాని గురించి మాట్లాడాడో, దాని మీద అది ఇష్యూ అవుతుందని తెలిసిన తర్వాత వాళ్ళు దాన్ని ఎమికబుల్ గా సెటిల్ చేసుకోవడం కోసం అని చెప్పని ట్రై చేశారు. కొంతమందితో మాట్లాడారు. రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గౌరవప్రదంగానే చైర్మన్ కలిసి సంప్రదింపులు ఇలాంటివన్నీ కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. ఇది ఎప్పుడైతే కాస్త ఇష్యూ అయిన తర్వాత ఈ ఆఫీసర్స్ వాళ్ళు కొంత ఒత్తిడి తెచ్చారో, ఆ పరిస్థితుల్లో ఏంటంటే సరే ఎవరో కొంతమందిని అరెస్ట్ చేసి దాన్ని ప్రొసీజర్ లో వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నారు. దీన్ని సరిగ్గా నరేంద్ర చౌదరి ఎక్కడ దొరుకుతాడా అని చెప్పని కాపుగాసుకొని కూర్చున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి భజన మీడియాకి చాలా ఆనందం వేసింది. అబ్బా దొరికావు ఇన్నాళ్ళకే అని చెప్పిన. ఎందుకు ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర చౌదరి గారికి గ్యాప్ అనేటువంటిది చాలా కాలం నుంచి ఉంది. ఒక దశలో ఏంటంటే ఈ ఎన్టీవీ ప్రో జగన్మోహన్ రెడ్డిగా కూడా
ఉంది. కానీ ప్రో జగన్మోహన్ రెడ్డిగా ఉంది కదా అని చెప్పని మొత్తం దిగంబరమైనటువంటి జర్నలిజంతో, అంటే ఏబిఎన్, ఈనాడు, TV5 ఈ బాపత జర్నలిజంలో దిగంబర జర్నలిజంగా ఏది పడితే అది వాగి, ఏది పడితే అది మాట్లాడి ఓపెన్ సపోర్ట్ అయితే చేయలేదనే చెప్పాలి. కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూనే చేశారు వాళ్ళు. అదే విధంగా ఒక దశలో TV9 కూడా అదే రకంగా వ్యవహరించిందని చెప్పాలి. అయితే దాన్ని సైతం కూడా సహించలేనటువంటి పరిస్థితుల్లో ఈ గ్యాప్ వాళ్ళ మధ్య ఏదో మరి వ్యాపార లావాదేవీలో, ప్రొఫెషనల్ జెలసీయో, కాన్ఫ్లిక్ట్స్, దీని వల్ల ఏంటంటే ఇంతకాలానికి దొరికామని చెప్పని వాళ్ళ సోషల్ మీడియా, ఈ భజన ఇదంతా కూడా పెద్ద ఎత్తున దుమారం రేపి చాలా ఆనందించాయి. అయితే ఇక్కడే ఒకటి గమనించాల్సింది ఏంటంటే, దీని మీద మోకాలికి బోడుగుంటికి ముడి పెట్టినట్టుగా ఈ ఆఫ్ ది రికార్డ్ అని చెప్తున్నా కదా, ఆఫ్ ది రికార్డ్ అనేటువంటిది ఒక గాసిప్ కాలం అది. నిజంగా నరేంద్ర చౌదరి ఎవరినైనా టార్గెట్ చేసి దాన్ని గట్టిగా కొట్టాలి అన్నట్లయితే ఏమవుతుందంటే, కొంత ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఉంటాయి, దానికి ఒక స్పెషల్ స్టోరీ ఉంటుంది, దాన్ని విత్ ఎవిడెన్సెస్ తో వాళ్ళు అంతా కూడా కలెక్ట్ చేసి దాన్ని ఫోకస్ చేస్తారు. ఇది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఒకవేళ ఎవరినైనా బెదిరించాలి, లొంగ తీసుకోవాలనుకున్నా, లేదు అంటే జరుగుతున్నటువంటి అక్రమాలను వెలుగులోకి తీయాలన్నా, కానీ ఇక్కడ జరిగింది అది కాదు. జస్ట్ ఇట్ ఈస్ ఏ గాసిప్. దానికిను ఏదో బొగ్గు గనుల్లో కాంట్రాక్టులు కొట్టేయడానికి మన థాట్ ప్రాసెస్ అలాగే ఉంటుంది కదా, యద్భావం తద్భావతి అన్నట్టుగా చాలా తెలివిగా దాన్ని దీనికి తీసుకొచ్చి ముడిపెట్టి అక్కడ రేవంత్ రెడ్డి మెహర్బానీ కొట్టేయచ్చని, తర్వాత ఇతన్ని ఎదుగుతున్నటువంటి దశలో ఎక్కడా కూడా నాన్ కాంట్రవర్షియల్ గా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఒక రకంగా బట్టి చెప్పాలంటే ఎక్కడా కూడా చాలా యాక్టివ్ గా ప్రతిరోజు నిత్యం ఇటు ప్రజలతో ఉంటూ అనేక కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్న ఇతన్ని రేపొద్దున సీఎం కంటెస్టెంట్ గా ఇతను లేకుండా ఇతని కెరియర్ ని దెబ్బ కొట్టాలి. ఎందుకు అనేది ఆయనే చెప్పాడు. నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కానీ ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు, పాలనకు సంబంధించినవి కాదు. ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి. మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పండి. ఐఎమ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ది సింగరేణి బోర్డ్ పీపుల్ టు క్యాన్సిల్. నేను రాజశేఖర రెడ్డికి అభిమానిని కాబట్టి నా కెరీర్ దెబ్బ కొట్టాలనుకున్నా, నీ కుప్పిగంతులు నా ముందు సాగవు అనేటువంటి రీతిలో చాలా చక్కగా చెప్పాడు ఆయన. ఇది ఇక్కడ జరిగింది. పాప ఇంత కష్టపడి చేస్తే ఏమైందంటే, జర్నలిజం గురించి నీతులు చెప్తా ఉంటే సోషల్ మీడియాలో జనం చీకొడుతున్నారు. ఎందుకంటే ఆ జర్నలిజం విలువల్ని భ్రష్టు పట్టించి మహిళల్ని చాలా నీచాతి నీచంగా, మీ దృష్టిలో లక్ష్మీ పార్వతి మహిళ కాదు, మీ దృష్టిలో ఆర్కే రోజా మహిళ కాదు, మీ దృష్టిలో విడుదల రజనీ కూడా మనిషి కాదు, అంతదాకెందుకు పోని మగవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే ఎంతమంది స్వామీజీల మీద మీరు బురద చల్లేటువంటి ప్రయత్నం చేశారు జర్నలిజం ముసుగులో. సాక్షాత్ మెగాస్టార్ చిరంజీవి మీద ఎంత బురద చల్లారు. ఈ రోజున మీరు భజన చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద గతంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ రోజున ఎంత బురద చల్లారు. తర్వాత ఆ రోజు వ్యక్తిత్వ హననం చేయడం కోసం మీరు చేసినటువంటి ట్రాప్, ఆ ట్రాప్ లో నుంచి స్టూడియో వరకు మీరు బలవంతంగా తీసుకొచ్చినా కూడా అక్కడి నుంచి ఆ మహిళ జంప్ అయిపోయి వెళ్ళిపోయిన సంఘటన, ఇవన్నీ కూడా రాజకీయాలతో పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, నిత్యం అనునిత్యం జర్నలిజం పేరుతో చేసేటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, ఆయన సతీమణి భారతమ్మ గారి గురించి కానీ, ఇలా ఎన్నని చెప్తాం మీకు. సో ఈ పరిస్థితుల్లో ఈ స్టోరీ కాస్త వికటించింది. దీని మీద బట్టి విక్రమార్క గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, అదే విధంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి జగదీష్ రెడ్డి గట్టిగా అడిగి పడేశాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి మీద చెలరేగిపోయినట్టుగా తెలంగాణలో చెలరేగిపోతే కష్టం, అసలు ఇక్కడ ఉనికి కూడా కష్టం, పరిగెత్తిస్తారనేటువంటి దాన్ని పరోక్షంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి హెచ్చరికలు మాత్రం ఖచ్చితంగా ఒక వార్నింగ్ అని చెప్పాలి. మానుకోకపోతే సీన్ సితారైపోతుందని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సంగతి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.